మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. ఇంతకీ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంది, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అటు నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. మనం వారితోనే మాట్లాడించే ప్రయత్నించాం. చెప్పండి, అసలు కవ్వంపల్లి సత్యనారాయణ పైన మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఏం వ్యాఖ్యలు చేశారంటారు? అదే కవ్వంపల్లి సత్యనారాయణ గారు డాక్టర్ ఆయనే. సో డాక్టర్ అనే మెడికల్ కౌన్సిల్ పరిధి కిందకి వస్తుంది కాబట్టి సో అతను వయలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 2002 గైడ్లైన్స్ని వైలేట్ చేసినట్టు, అంతేకాకుండా తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రీజన్ యాక్ట్ 1968 అండ్ ఎన్ఎంసీ యాక్ట్ 2019 గైడ్లైన్స్ని వైలేట్ చేశారు కాబట్టి సో యాజ్ ఎ డాక్టర్గా మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద వస్తారు కాబట్టి అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో వితిన్ 1 వీక్ లోపల మీరు కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని చెప్పేసి, అంటే మెయిన్గా ఏంటంటే క్వాకరీ నకిలీ వైద్యుల యొక్క మీటింగ్స్ అటెండ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ బహిరంగంగా సపోర్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి హెల్త్ కేర్ రిఫార్మ్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కంప్లైంట్ ఇచ్చారు. సో బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ సో వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ మెడికల్ దాని ప్రకారంగా వితిన్ 1 వీక్ లోపల మీరు దీనిపైన పూర్తిస్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. సో 1 వీక్లో వారు డెఫినెట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏమని కంప్లైంట్ చేయడం జరిగింది, దాంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి అంటారు? అదే ఇప్పుడు యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 తెలంగాణ మెడికల్ ప్రాక్టీస్ రీజన్ యాక్ట్ ప్రకారంగా ఓన్లీ మోడర్న్ మెడిసిన్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని ఏదైనా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారి ఎన్ఎంసీలో రిజిస్టర్ అయిన డాక్టర్స్ మాత్రమే మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అర్హులు. సో దీనికి సంబంధించి దాదాపు 1.5 years నుంచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాంటీక్వాక్ లీగల్ కంపెనీస్ ఫామ్ చేసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రైడ్స్ అనేది చేస్తూ నకిలీ వైద్యులు కూడా చాలా సీరియస్గా ఉంది. ఇప్పటికీ దాదాపు 450 FIRs పైగా నమోదు కావడం జరిగింది. సో ఇలాంటి సందర్భం లోపల ఇంత స్ట్రిక్ట్గా ప్రజారోగ్యం గురించి తెలంగాణ మెడికల్ కట్టుబడినటువంటి ఈ నేపథ్యంలో సో వ్యాక్స్ యొక్క మీటింగ్కి వెళ్ళి సో అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోండి అనే దాంతోపాటుగా ఏంటంటే మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మెంబర్ పైన ఇన్సల్ట్ అయ్యే విధంగా అతని పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మేము ఇప్పుడు డాక్టర్స్ ఎవరైతే వ్యాక్స్కి ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళపైన కూడా మేము గతంలో కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా కూడా డాక్టర్ సత్యనారాయణ గారికి కూడా మేము నోటీస్ ఇచ్చాం. ఎలా అనిపిస్తుంది ఒక డాక్టర్ అయ్యండి ఆయన వ్యాఖ్యలు చేయడము, మీకు ఒక డాక్టర్కి ఏమనిపిస్తుంది, బాధ కలిగించిందా ఏంటంటే? ఇప్పుడు ఆయన తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా కించపరిచినట్లుగా వ్యాఖ్యానించారు. సో ఇన్ని మెడికల్ కాలేజ్ ఏంది అంటే గవర్నమెంట్ ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసింది. సో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ అంటే మీకు ఆ జిల్లాలో 40 kilometers దూరం లోపల ఇప్పుడు తెలంగాణ దాదాపు 65 మెడికల్ కాలేజ్ ఉన్నాయి. దాంట్లో ఎయిమ్స్, బీబీనగర్ ఎయిమ్స్, సిఎస్ఐ మేనేజ్ చేసుకుంటే 34 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. ఒక మెడికల్ కాలేజ్ ఒక ఏరియాలో ఉందంటే ఆ చుట్టుపక్కల ఉన్న 40 kilometers దూరంలో ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని బ్రాడ్ స్పెషాలిటీ కొన్ని సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉంటాయి. అంటే ప్రజలు మంచి అక్కడ వెళ్ళి జనరల్ సర్జరీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, ఆర్ పీడియాటిక్స్ కావచ్చు, ఓబీజీఎన్ గైనక్ కానీ, ఈఎన్టీ అన్ని రకాల స్పెషాలిటీస్ సేవలు అక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా దే షుడ్ స్ట్రెంగ్తెన్ ద పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, సబ్ సెంటర్స్ కానీ, తర్వాత ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ వీటిని వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి వాటిని స్ట్రెంగ్తెన్ చేసే విధంగా అడ్మినిస్ట్రేటివ్గా దానికి కృషి చేయాలి. అంతే తప్ప అన్క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇట్ ఈస్ ఏ కౌన్సిల్ అయినా కూడా ఇట్ ఈస్ ఏ కాషి జ్యుడిషియరీ రెగ్యులేటరీ అటానమస్ బాడీ. సో లైక్ ఏ కోర్ట్. సో కోర్టుకి ఏదైతే పవర్స్ ఉంటాయో మన ఎథిక్స్ కమిటీ, ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీలో ఉన్న మెంబర్స్కి అన్ని పవర్స్ ఉంటాయి. సో డెఫినెట్గా వారిని ఎథిక్స్ కమిటీకి పిలుస్తారు. నాట్ సాటిస్ఫైడ్ విత్ ఎక్స్ప్లెనేషన్ హీ విల్ కాల్ టు ద ఎథిక్స్ అండ్ మాల్ ప్రాక్టీస్ కమిటీకి మనము కాల్ ఫర్ చేసి ఆ మెంబర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా వారిపైన మన ఎథిక్స్ కమిటీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఏదైతే వారు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వివరణ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని కూడా చెప్తా ఉన్నారు. ఒక డాక్టర్ అయ్యుండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే కౌన్సిల్ పరిధిలోకి రానటువంటి అంశాలపైన వారు మాట్లాడినటువంటి నేపథ్యంలో వారు కనుక వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామనేది కూడా వారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.